ఈ షాపాల్ సీన్స్ తప్పితే మిగతా ఫ్యామిలీ డ్రామా కానీ సాంగ్స్ కానీ చూస్తున్నంతసేపు పండగలా ఉంటుంది సినిమా. ఈరోజు మనం మహేష్ బాబు గారు నటించిన మురారి సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి కృష్ణవంశీ గారు డైరెక్టరు, మణిశర్మ గారు మ్యూజిక్ డైరెక్టరు. ఈ సినిమాలో మహేష్ బాబు గారు, సోనాలి బెంద్రే, సత్యనారాయణ, లక్ష్మి వీళ్ళందరూ కలిసి నటించిండ్రు. స్టోరీ పరంగా వస్తే ఈ సినిమా ఒక దేవత కోపానికి గురైన ఒక ఫ్యామిలీ స్టోరీ అనమాట. ఒక తరంలో ప్రకాష్ రాజు చేసిన ఒక తప్పు వల్ల ఆ కుటుంబానికి తరతరానికి ఒకరు చచ్చిపోతూ ఉంటారు. ప్రకాష్ రాజు బ్రిటిష్ వాళ్ళకి ఒక దేవత విగ్రహాన్ని అమ్మేస్తానని చెప్పేసి డబ్బులు తీసుకుంటాడు. తర్వాత ఆ విగ్రహాన్ని ముట్టుకోవడానికి ట్రై చేస్తే వెంటనే శాపం తగిలి అక్కడ కాలిపోతాడు అనమాట. ఆ తర్వాత తరంలో నాగేంద్ర బాబు, ఇంకొక తరంలో అచ్యుత్, 3 తరాలు చచ్చిపోతారు. తర్వాత మహేష్ బాబు గారు 4వ తరంలోకి వచ్చారు. మహేష్ బాబుకి ఆ శాపం తగులుతుందేమని అనేసి వాళ్ళ బామ తపన పడుతూ ఉంటుంది. వాళ్ళ కుటుంబానికి ఒక శాపం, ఈ తరంలో ఒకరు చచ్చిపోబోతున్నారు అంటే ఆ ఊరి గుళ్ళో ఉండే ఒక దీపం ఆరిపోద్ది. ఏనుగు పెద్దగా తొండమెత్తి అరసద్ది అనమాట. అప్పుడు గుళ్ళో పూజారికి అర్థమైపోద్ది ఏదో చెడు జరుగుతుంది వీళ్ళ కుటుంబానికి అనేసి. మహేష్ బాబుకి అలా చెడు జరగకూడదని ఆమె పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటుంది. ఆఖరికి మహేష్ బాబు చచ్చిపోతాడా బతుకుతాడా అనేదే స్టోరీ అనమాట. మహేష్ బాబుకి ఏమంటే మనం తప్పు చేయకుండా ఉన్నంత వరకు సంకల్పం గొప్పది. మనం తప్పు చేయకుండా ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సావుకి భయపడి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. దేనికైనా ఎదిరించి ముందుకు వెళ్ళాలనేసి అంటుంటాడు అనమాట. ఇంటర్వెల్కి ముందంతా కూడా బావ మరదల్లో సీన్లో ఉంటాయి. సరసాలు, అమ్మాయిని ఆట పట్టించడము, ఆ ఫ్యామిలీలో ఒకరికొకరు కొట్టుకుంటూ ఉండడము, రఘుబాబు వచ్చేసి అప్పుడప్పుడు తాగి వచ్చి గొడవ చేస్తుండడము, లక్ష్మి అడ్డం పోవడము, ఇవన్నీ ఉంటాయి అనమాట. కానీ ఇంటర్వెల్ పైన చాలా మంచి సీన్లు ఉంటాయి. ఎక్కువ సీరియస్గా ఉంటుంది అనమాట సినిమా. తర్వాత క్లైమాక్స్కి వచ్చేసరికి మహేష్ బాబుని రఘుబాబు పొడుస్తాడు. పొడిచినప్పుడు అది తెలియకుండా ఉండడం కోసము మట్టి తీసుకొని పెట్టుకునేసి కట్టుకునేసి ఆ విగ్రహాన్ని గుడి చుట్టూరు తిప్పుతూ ఊరేగిస్తూ ఉంటాడు అనమాట. పడిపోతూ ఉంటాడు కానీ కింద పెట్టకూడదు. కింద పడనికుండా ట్రై చేసి గర్భగుడిలో పెట్టేస్తాడు. పెట్టిన తర్వాత మహేష్ బాబు బెడ్ పైన పడుకోవడం ఉంటాడు అనమాట. ఆమె వాళ్ళ బామ్మ పోయి దేవుడి దగ్గర ఎంత దండం పెట్టుకున్నా కూడా మహేష్ బాబు మామూలు స్థితికి రాడు. రాకపోయేసరికి ఆమె పోయి సముద్రంలో మునిగేస్తుంది అనమాట. చనిపోద్ది. ఆమె ప్రాణాన్ని బలి తీసుకోమని అమ్మవారికి చెప్పి 3 సార్లు మునగద్ది. 3వసారి మునిగినప్పుడు మళ్ళీ పైకి లేదు. అంతే, అట్లా కొట్టుకొని పోయేస్తుంది. ఆమె మెల్ల ఉన్న దండ అక్కడ అలల దగ్గర అట్లా ఉండిపోద్ది అనమాట. అప్పుడు అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్పిండ్రు అంటే మహేష్ బాబు ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి, శబరి ప్రాణం అడ్డుపెట్టి మహేష్ బాబుని కాపాడింది అని. మహేష్ బాబుని కాపాడద్ది. అయినా కూడా ఏదో ఒక తరంలో వాళ్ళ కుటుంబానికి వస్తూనే ఉంది అనేసి ఆ ఉద్దేశం అనమాట. అదే ఇంకా ఎంతవరకు వస్తుంది అనేది ఇంకా మళ్ళీ పార్ట్ 2 తీస్తే పార్ట్ 2లో కంటిన్యూ అనుకున్నా నేను. పార్ట్ 2 చేసే కంటెంట్ ఉన్న సినిమా మురారి. అవును, నిజంగా మర్చిపోయినా నేను. ఎందుకంటే బతుకుతాడా లేదా, ఒకవేళ నెక్స్ట్ మహేష్ బాబు బతికిండు దీంట్లో, కానీ ఆ శాపము ఎక్కడ విముక్తి కలిగించిండ్రు, ఏం చేసి ఆమెకి ఆ కోపం తగ్గించిండ్రు అనేది కంటిన్యూ చేయొచ్చు. సెకండ్ పార్ట్లో పెట్టవచ్చు అనమాట. అట్లా అనుకుంటే ఒక తరానికే పోయి ఉండొచ్చు కదా. ప్రకాష్ రాజ్తో పోయి ఉండొచ్చు, అజిత్తో పోయి ఉండొచ్చు. కానీ 3 తరాలు పోయి 4వ తరంలో బామ్మ కూడా పోయింది. అంటే దేవత కోపం తగ్గించుకొని వాళ్ళ కుటుంబానికి శాపం నుంచి విముక్తి ప్రసాదించిందా లేదా అనేది చూపించాలంటే పార్ట్ 2 చేసేయచ్చు. ఇప్పుడు క్లైమాక్స్లో ఒక దేవత ప్రత్యక్షమయ్యి మీ కుటుంబంలో అతని ప్రాణం నిలబడాలంటే ఎవరైనా ఒక ప్రాణం అర్పిస్తే ఇంతటితో మీ కుటుంబానికి శాపం తొలుగుతుంది అని చెప్పలా. అవును, కరెక్ట్. సో బామ్మ మునిగిపోయింది, చచ్చిపోయింది. మహేష్ బాబు బతికిండు. మళ్ళీ మహేష్ బాబు కొడుకు రాదని గ్యారెంటీ ఏముంది? అదే కదా. సో అక్కడ కంటిన్యూ చేయొచ్చు, అవకాశం ఉంది.
అది కృష్ణవంశీ గారు ఏమన్నా అనుకుంటే బాగుంటుంది. ప్రతి సీను హైలైట్గా ఉంటుంది అనమాట. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మణిశర్మ గారు ఆయనకి కంటిన్యూగా 3 సినిమాలకి ఆయన రాజకుమారుడు, నెక్స్ట్ వంశీ, మధ్యలో యువరాజు రమణ గోగుల గారు కొట్టిండ్రు. సో వంశీ తర్వాత మళ్ళీ మురారి. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చిండ్రు, అలాగే మంచి సాంగ్స్ ఇచ్చిండ్రు. అందులో ఎక్కువ సాంగ్ డుమ్ 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 నటరాజు ఆడాలనే సాంగ్ రథం దగ్గర ఉంటుంది కదా, నది ఒడ్డున, ఆ సాంగ్ బాగుంటుంది. చెప్పాలంటే మురారిలో సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయింది. చాలామంది ఈ జనరేషన్ కూడా చూసుంటారు. చాలామందికి తెలియని విషయం ఏమంటే, చూడని వాళ్ళకి, చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, మురారి సాంగ్స్ థియేటర్లో చూసినప్పుడు జాతరలాగా ఉంటుంది. ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్, కలర్ఫుల్గా ఉంటుంది సాంగ్స్. దీంట్లో ఇంకొక సాంగ్ ఉంది, చందామామ చందామామ క్లైమాక్స్ సాంగ్. అది ఈ సాంగ్ ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఏం ఆలోచిస్తారంటే, క్లైమాక్స్లో ఊపుండే సాంగ్స్ పెట్టాలా, థియేటర్లో ఆడియన్స్ లేచి డ్యాన్స్ చేసే విధంగా ఉండాలా, విజిల్స్ కొట్టాలా, ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ కృష్ణవంశీ గారు ఈ సాంగ్ పెడతానని చెప్పినట్ట. అందుకు ప్రొడ్యూసర్స్ ఒప్పుకోకుండా ఇలాంటి సాంగ్ పెడితే క్లైమాక్స్లో సినిమా ఏమైనా డిసప్పాయింట్ అయితే మళ్ళీ థియేటర్ జనాలు రారు, మాకు లాస్ వస్తుంది అనేసి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, కృష్ణవంశీ గారిని ఎంత కన్విన్స్ చేసినా అవ్వలేదంట. నేను ఈ సాంగే పెట్టి చూపిస్తాను, సినిమా ఆడేటట్టు చేసి చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ సాంగ్ పెట్టి చేపించిండ్రు. సినిమా పరంగా కానీ అటు మహేష్ బాబు కెరీర్లో కానీ మురారి చాలా పెద్ద హిట్ అయిన సినిమా. దాని తర్వాతనే మిగతా పోకిరి కానీ, మహర్షి కానీ, శ్రీమంతుడు కానీ ఇవన్నీ. మురారి వరకు హిట్లు లేక యావరేజ్లో, రాజకుమారుడు కూడా యావరేజే కదా. రాజకుమారుడు యావరేజే, యువరాజు యావరేజే, వంశీ నార్మల్గానే ఉంది, బట్ మురారి పెద్ద హిట్ అయింది. ఈ షాపాల్ సీన్స్ తప్పితే మిగతా ఫ్యామిలీ డ్రామా కానీ సాంగ్స్ కానీ చూస్తున్నంతసేపు పండగలా ఉంటుంది సినిమా. ఓకే ఫ్రెండ్స్, మురారి సినిమా గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.